ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆ పరమశివుణ్ణి మనసారా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఆ శక్తి తిరిగి మన శరీరంలో ప్రతి అవయవానికి, అనేక అణువులతో తయారైన అవయవానికి, అణువులకి వెళ్తున్నట్లు అనుభవం చేసుకోండి. అప్పుడు ఆరోగ్యం తప్పకుండా లభిస్తుంది. ఈ ఒక్క చిన్న ఆయుష్ గల సంగమయుగములో మాత్రమే డైరెక్టు జ్ఞానసాగర్ నుండి, సృష్టికర్త నుండి శక్తి తీసుకునేది ఈ ఒక్క చిన్న సమయము. మిగిలిన సమయంలో శ్రీకృష్ణుడు కూడా ద్వాపరయుగం నుండి విక్రమాదిత్యుడిగా ఉన్నప్పుడు డైరెక్ట్ భగవంతుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఈ యుగం ఎంత గొప్పదంటే బాబా పిల్లలైన మనము గ్రహించాం, తెలుసుకున్నాం, కానీ అనుభవం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? కలియుగి అల్పకాలిక రసాలు, పరమాత్మ రసం రెండు మిక్సింగ్ అవుతున్నాం వలన అనుభవం చేసుకోలేకపోతుంది. చిక్కటి పాలలో నీళ్లు కలిపితే ఆ పాలు యొక్క చక్కటి రుచి తరిగిపోద్ది కదా. భగవంతుడి సృష్టిలో పాలు అనేది ఒక పోషక ఆహారము లేదా ద్రవము. అది అలాగా డైరెక్ట్గా తీసుకున్నప్పుడు చాలా అద్భుతమైన శక్తి శరీరానికి వస్తుంది. దాంట్లో నీళ్ళు కలిపితే ఏమవుద్ది? శక్తి తగ్గిపోతుంది. అలాగే పరమాత్ముడు వచ్చాడు, ప్రపంచంలో ఎవరికి తెలియని రహస్యాలు చెప్పారు. ఓన్లీ స్మృతి చేసుకో, నడుస్తూ తిరుగుతూ అన్నారు. ఆ స్మృతిలో అనుభవం లేకుండా, లీనమవ్వకుండా ఉంటే ఇతర రసాలు కూడా మనకి విఘ్నరూపం అయిపోతాయి. అందుకు మనకు అనుభూతి శక్తి, లవలేన స్థితి ఉండట్లేదు. అనుభూతి తర్వాత లవలేనము అవేంటి శక్తి ఏం చేస్తుంది?
కల్పమంతా అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. కేవలము తెలుసుకునే శక్తి స్వర్గంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రజాపదవిలోకైనా తీసుకెళ్తుంది. తెలుసుకోవడానికి పిల్లలు ఏమవుతున్నారు? అసలు స్వర్గం రావటానికే వీల్లేదు, రారు వాళ్ళు. కాబట్టి ఈ కొద్ది సమయం మిగిలి ఉంది కాబట్టి కాలుడికి కాలుడు మహాకాలుడు పాత్ర ఇంకా అభినయించట్లేదు కాబట్టి భగవంతుడిని రాజీ చేసుకునే విధిని తెలుసుకుని, ఏంటి ఆ విధి? సత్యం. మనసు సత్యంతో నిండిపోవాలి. అదే పవిత్రత. మనసు సత్యంతో నిండినప్పుడు మాట పవిత్రంగా ఉంటుంది, సంకల్పము పవిత్రంగా ఉంటుంది, కర్మ చాలా శ్రేష్టంగా ఉంటుంది. అప్పుడు ప్రాలబ్ధ జీవితము మన వెంట నీడలా వస్తుంది. అనుభవం చేసుకోండి. ఒక వాణిలో చెప్తున్నారు బాబా, బ్రాహ్మణాత్మలకి పొదుపు చాలా అవసరము అని. కానీ ఆ పొదుపులో విశాలమైన హృదయము విశాలమైన కార్యంలో ఉపయోగించాలని చెప్పారు బాబా. పొదుపు కేవలము మనం జీవించడానికే కాదు, విశ్వ కళ్యాణం కోసం పొదుపు ఉండాలి. విశాల హృదయంతో పొదుపు చేసింది ఖర్చు పెట్టాలి. జ్ఞాని ఆత్మకి, యోగి ఆత్మకి, బ్రాహ్మణాత్మకి పొదుపు అనేది చాలా అవసరం. బ్రహ్మబాబాని చూశారు కదా, చెప్పారు బాబా. చాలా పొదుపు చేశారు ఆయన, కానీ విశాలంగా సేవలో ఉపయోగించారు. ఫారిన్ కంట్రీస్లో బ్రహ్మబాబా ఉండగా ఫారిన్ కంట్రీస్లోనే సెంటర్స్ పెట్టారు. అక్కడ బ్రహ్మకుమారి ఈశ్వర విద్యాలయము అలా పెట్టకూడదు, ఏదో సైంటిఫిక్ సంబంధించిన పేరు పెట్టి పెడతారు. ఏమని? మెడిటేషన్ అని. మరి ఎంత ఖర్చు అవుద్ది అక్కడ? చాలా ఖర్చు అవుతుంది కదా. అంచేత పొదుపు అవసరం, విశాల హృదయంతో ఖర్చు పెడతాం. విశ్వమహారాజు అయ్యే లక్షణం అది. కాబట్టి ఒక వాణిలో పొదుపు గురించి చాలా బాగా చెప్పారు. నేను మీకోసం బాబా మంచి మంచి పాయింట్స్ తీశారు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అనిపించింది ఆ వాక్యాలు చదువుతుంటే. పొదుపు గురించి ఎంత బాగా చెప్పారు అంటే బాబా, పొదుపు అనేది చాలా అవసరం. ఆ పొదుపుని నీ జీవితానికి ఉపయోగించుకోకూడదు. విశాల కార్యంలో విశ్వ కళ్యాణి విశ్వలో ఉన్న ఆత్మల కళ్యాణం కోసం ఉపయోగించాలి. అంత బాగా చెప్పారు బాబా. అనుభవం చేసుకోండి ఆ పాయింట్ని.
కాబట్టి అర్థమైందా? మనం జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వస్త్రాలు ధరించడంలో చాలా సింపుల్గా ఉన్నాం. అక్కయ్యలేంటి, అన్నయ్యలేంటి. అదే బాబా పిల్లలు అవ్వకముందు ఎక్కడైనా బంధువులు సంబంధంలో వివాహానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పట్టు చీరలు, బంగారము అన్నీ ధరించి వెళ్ళేవారు. ఒకవేళ ఇప్పుడు వెళ్ళాలన్నా మనం ఆ విధంగా వెళ్ళకుండా మనం కనపడి వచ్చేస్తాం. మరి పొదుపు అయిందా లేదా? అక్కడ వస్త్రాలు ధరించడంలో పొదుపు అయింది. సినిమాలు చూడట్లేదు, దాంట్లో పొదుపు అయింది. సాత్వికాహారము, కాయగూరలు తీసుకుంటున్నాం, ఆహారంలో పొదుపు అయింది. విహరించడంలో పొదుపు అయింది. వ్యవహరించడంలో పొదుపు అయింది. ఎంత పొదుపు అయింది? చాలా పొదుపు అయింది. కనీసం మనం లెక్క చూసుకుంటే రోజుకు 100 రూపాయలైనా పొదుపు ఉంటుంది. నెలకు 3,000 అయింది. సంవత్సరానికి 36,000 అయింది. కనీసం మహాయజ్ఞంలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడైనా మనం ఆ 36,000 ఉపయోగించామా బాబాకి? అది కూడా చూసుకోవాలి. బాబాను ప్రత్యక్షం చేసేటువంటి విధానంలో ఆ పొదుపు చేసినటువంటి ధనాన్ని, సమయాన్ని, సంకల్పాన్ని, కోరికని, ఆశని ఇవన్నీ పొదుపు చేశాం. పొదుపు చేసి విశాల కార్యంలో ఉపయోగించామా? ఆలోచించండి. విశాల కార్యంలో ఉపయోగించకపోతే బాబా చెప్పారు, నెంబర్ ఎందుకు తయారైంది అని అడిగారు బాబా ఒక వాణిలో. 2వ వాణి పో అని చెప్తున్నాను మీకు నేను. ఏం చెప్పారో అందులో తెలుసా? నెంబర్ మీకు ఎందుకు లభించింది అని అడిగారు. భక్తులు విగ్రహాల దగ్గరికి వెళ్ళి మనసులో ఉన్న భావన ఆ విగ్రహాన్ని చెప్పుకుంటారు, కానీ విగ్రహం ఏం మాట్లాడదు. కానీ ఇక్కడ భగవంతుడు మాట్లాడుతున్నాడు మనకి. కాబట్టి బ్రహ్మబాబా ఏం చేశారు? పొదుపు చేసి ఫస్ట్ జానకి దాదిని పంపించి లండన్లో పెట్టించారు. ఇండియాలో ఉండి లండన్లో ఇతర దేశంలో పెట్టించారు శివబాబా బ్రహ్మబాబా ద్వారానే. యాక్చువల్గా బ్రహ్మబాబా పెట్టారని కూడా మనం అనుకోకూడదు. ఎందుకు చెప్పమంటారా? ఎప్పుడైతే బ్రహ్మబాబా స్థూలమంతా బలిహారం చేసేసారో అప్పుడు ఒక శక్తికరణము ఆయన ఆత్మ పక్కన ఉండిపోద్దని నాకు అనుభవం చేశారు బాబా. ఆయన ఆత్మ పక్కన స్టాండర్డ్గా శక్తికరణ ఉండిపోద్దని చెప్పారు బాబా. అది ఆ బ్రహ్మబాబా ఆత్మకు ప్రేరణిస్తుందని చెప్పారు బాబా. మరి మనకెందుకు ఇవ్వట్లేదు? మనకి భగవంతుడు ఆ శక్తికరణ మన ఆత్మలో ఎందుకు పెడతలేదు? చెప్పండి, ఆలోచించండి. మనం ఏం అర్పితం చేసాం ఆయనకి? ఏమీ అర్పితం చేయలేదు. ఉన్నవాళ్ళు అర్పితం చేయలేదు, లేని వాళ్ళు కూడా అర్పితం చేయలేదు. స్థూలం ఏం అర్పితం చేసామని చెప్పండి. ఎలాగైతే కరెంటు మన ఈది గుండా ఎలక్ట్రికల్ స్తంభాల గుండా వెళ్ళిపోతుందో మన ఇంట్లోకి రావట్లేదు. అది బాబా ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట, అర్థం అవటానికి, అనుభవం చేసుకోవటానికి. ఆ కరెంటు మన ఇంట్లోకి రావాలి అంటే గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుని ధనం కడితే ఒక వైరు, ఎక్కడికో వెళ్ళిపోతున్న కరెంట్ని ఒక వైరు గుండా మీ ఇంటికి పంపిస్తారు కదా, సర్వీస్ వైర్ అంటారు దాన్ని. మీ ఇంటి ఎదురుగుండా ఈదిలో ఎలక్ట్రికల్ స్తంభం ఉంది, వెళ్ళిపోతుంది కరెంట్, ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాగా ఆ వైరు గుండానే. మరి మీ ఇంటికి ఎందుకు రాలేదు?
మీరు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుని ఆ ఫీజు కడితే మీకు ఇచ్చేస్తారు ఆయన. నిరంతరం ఆ కరెంటు మీ ఇంట్లో మెయిన్ దగ్గరికి వచ్చి కంపల్సరీగా ఉంటుంది. అలాగే భగవంతుడి శక్తి కిరణము బ్రహ్మబాబా ఆత్మ పక్కన నిరంతరం ఉంది. మనం అనుకుంటాం బ్రహ్మబాబా చేసేసారు అని. అందుకే ఒక విషయం చెప్పారు బాబా ఇక్కడ. బ్రహ్మ అవ్యక్తమైనప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఒక అక్కయ్యకి ఒక చక్రం లాంటివి చూపించారు. ఆ చక్రంలో అందరూ ఆ చక్రాన్ని దాటి బయటికి రావట్లేదు. అదే జనన మరణ చక్రం. బ్రహ్మబాబా కూడా ఆ చక్రంలో తిరుగుతూ సెంటర్ పాయింట్కి వస్తాడు ఆయన. సెంటర్ పాయింట్లోంచి బయటకు వస్తారేమో అనుకుంటారు. అక్కడ ఆయన కూడా రాలేదు. ఆ చక్రంలోంచి బ్రహ్మబాబా కూడా బయటికి రాలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి కుశలతతో నిండినటువంటిది, ఇతరాత్మకి సహజ ప్రేరణ ఇచ్చేటటువంటిది గుహ్యమైన రహస్యం ఏమిటంటే ఆ భగవంతుడి శక్తికరణం చేసింది. అక్కడ కరెంట్ అలా వెళ్ళిపోతూ ఇంట్లోకి వచ్చి మన ప్రతి ఇంట్లోని దీపం వెలిగించిందో అలా చేసింది. అలా చేసి అది సూక్ష్మం కనపడదు. బ్రహ్మ చేసినట్టు ప్రత్యక్షం అవుద్ది. ఏం చేతంటే ఫలం ఇవ్వటానికి బాబా పిల్లల నిమిత్తం చేశారు. కరెంట్ వచ్చింది ఇంట్లోకి, ట్యూబు కానీ బల్బు కానీ ఉంటే కానీ కాంతి ఇవ్వదు. అలాగే అక్కడ బ్రహ్మ సాకార శరీరము ఆత్మ ఉంటేనే కానీ పని చేయదు. శక్తికరణ పెట్టారు బాబా, అక్కడ పర్మనెంట్గా ఇచ్చేసారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే నాకు స్పెషల్గా అనుభవించేశారు ఈ పాయింట్స్. అందుకే ఎప్పుడు కూడా బాబా అందులో పాయింట్ చెప్పాడు, మీకు అదే పాయింట్లు రేపు బట్టీలో వస్తున్నాయి పాయింట్లు అని. విచిత్రమైన పాయింట్లు అన్నమాట. ఎంత సింపుల్గా తీసుకొచ్చేస్తున్నారంటే బాబా 5 గంటలు మొదలెట్టి మార్నింగ్ 7 గంటల్లో సుమారుగా 2-3 సంవత్సరాలు అయిపోతున్నాయి పాయింట్లు. ఇంపార్టెంట్ పాయింట్లు అన్నీ కాదు. ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నారంటే బ్రహ్మ మీకు ఇష్టమా అని అడిగారు ప్రశ్న. ఇష్టం ఉండకూడదు అంటున్నారు. మనం అలా చెప్పినప్పుడు బ్రహ్మబాబా మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఆదినారాయణ అన్నయ్య నెంబర్ 1 ఆత్మను కూడా కామెంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కామెంట్ చేయటం కాదు, అక్కడ ఆ ఛాన్స్ నీకు కూడా ఉందని కంప్లీట్గా చెప్తున్నారు అక్కడ బాబా. చాలా బాగా చెప్పారు బాబా. ఏమనంటే అడుగేస్తేనే సహాయం చేసే బాబా ఆ విధి ఎందుకు పెట్టుకున్నాడని అడిగారు బాబా. అంచేత లాస్ట్ని వచ్చిన వాళ్ళు కూడా ధైర్యంతో ఒక అడుగు వేసినప్పుడు ఫస్ట్ డివిజన్లో కూడా వచ్చేస్తారని చెప్పారు బాబా. అందుచేత మనకు ఆ శక్తికరణం ఎందుకు పెడతలేదు? పూరి గుడిసు ఉందనుకోండి, ఆ కరెంటు అప్లికేషన్ పెట్టుకుని ఆ డిపాజిట్ కూడా కట్టలేని స్థితిలో, రేపు కరెంటు వస్తే మనం నెలకి కట్టలేని స్థితిలో ఉండటం వలన కొన్ని గుడిసెలు కరెంటు తీసుకొని కూడా ఉన్నాయి అక్కడక్కడ. అలాగే భగవంతుడు శక్తికరణము నీ ఆత్మలో శాశ్వతంగా ఉండాలంటే బ్రహ్మబాబా చేత ఆ శక్తికరణం చేయించిన ప్రతి కర్మని నువ్వు ఫాలో అవ్వాల్సిందే. బాబా మార్నింగ్ ఒక పాయింట్ చూపించారు. మా ఇంటి వెనకాల ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు సుమారుగా ఒక 40 అడుగులు వెడల్పు, ఒక 60-70 అడుగులు ఎత్తు ఉంది యావరేజ్ని.
దానికి ఆకులు ఎన్ని ఉన్నాయంటే మనం లెక్క పెట్టలేమండి. హైలీ ఇంపాసిబుల్. బాబా చెప్పారు, ఆకులు ఎన్ని ఉంటాయి లెక్కెట్టగలవు అని అన్నారు. లెక్క పెట్టలేం మనం. హైలీ ఇంపాసిబుల్. ఒక వేప చెట్టుకే, ఒక వృక్షానికే అన్ని ఆకులు ఉన్నప్పుడు భూమిలోంచి ఎంత నీరు అందుతుంది దానికి. సూర్యరశ్మి నుంచి ఫోటోసింథసిస్ అంటారు, ఆ పవర్ ఎలాగొస్తుందో, పరమాత్మకి ఎన్ని శక్తి కిరణాలు ఉన్నాయంటే లెక్కలేనన్ని శక్తి కిరణాలు ఆయన దగ్గర. ఒక కిరణం బ్రహ్మబాబాకి ఇచ్చినప్పుడు ఇంకో కిరణం ఆటోమేటిక్ ఉత్పన్నం అయిపోద్ది ఆయనకి. అందుకే భగవంతుని ఏమంటారంటే సర్వజ్ఞుడు, సర్వసంపన్నుడు అంటారు. ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి ఆ పాయింట్. ఫస్ట్ ఎంట్రన్స్లోనే చెప్పేశారు బాబా, బ్రహ్మ వ్యక్తి అయిన తర్వాత ఇవన్నీ చెప్పేశారు. బ్రహ్మ ఇష్టమా నీకు? ఇష్టం ఉండకూడదు అన్నారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఆ చదువు ఆయనతో పూర్తి అయిపోయిందని చెప్పారు. ఫస్ట్ అటెంప్ట్లోనే వీళ్ళు బ్రహ్మబాబా గురించి బెంగ పెట్టుకుంటారు, రకరకాలుగా ఉంటారని చెప్పేసి అంత క్లారిటీ ఇచ్చేశారు ఆయన. బ్రహ్మ మీకు సూక్ష్మతంలో లేకపోతే యజ్ఞం హైలైట్ అవుదండి. శివబాబా చేయరు, చేయిస్తారు. అక్కడికి చాలా టైం పెట్టేసింది. 33 సంవత్సరాలు ఆయన అవ్యక్తం అవడానికి 33 సంవత్సరాలు పెట్టింది. ఇప్పటికప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎన్లైట్ అవ్వలేదు. ఎప్పుడు ఎన్లైట్ అవుతుందంటే సద్గురు పోస్ట్ తర్వాత కాలుడికి కాలుడు మహాకాలుడు అవుతారు ఆయన, అప్పుడు ఎన్లైట్ అయిపోద్ది. అనుభవం చేసుకోండి, ఒక్కొక్క పాయింట్ అనుభవం చేసుకోండి. రావాలన్న వాళ్ళు బట్టీకి అందరూ రండి. రాలేమన్నయ్య, కొన్ని కారణాలు చాలా బలంగా ఉన్నాయి, ఆరోగ్యం కూడా బాగా ఇదిగా ఉందన్నప్పుడు లైవ్లో చూడండి. ఆ ప్రిఫరెన్స్ మీకు బాగా ఇచ్చారు. అర్థమైందా? మార్నింగ్ ఒక అక్క చెప్తున్నారు, తెనాలి అక్క చాలా మంచి బుక్, సర్వమానవాళి బుక్లు 100 పంచిపెట్టుకుంటారు. ఆవిడ 100 దాటిపోయి ఉంటాయి. అక్కకి ఫోన్ చేస్తే అన్నయ్య భర్తకి బైపాస్ ఆపరేషన్ అది చేశారు, చూసుకుని ఉండాలన్నయ్య, లైవ్ వస్తుంది అన్నయ్య అన్న. లైవ్ వస్తుందమ్మా అన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి రాలేరు కదా. ఒకవేళ వచ్చినా మనసంతా అక్కడ ఉండిపోద్ది. కాబట్టి అటువంటి వాళ్ళకి బాబా ఎగ్జామ్షన్ ఇచ్చి లైవ్ అప్ టు డేట్గా ఉంటుంది కాబట్టి చూసుకోండి. చాలా చాలా మంచి పాయింట్లు అన్నమాట. పాయింట్ చూస్తుంటే మనకి థ్రిల్ అయిపోతుంది. బ్రహ్మబాబాకి ఎందుకు ఇచ్చారు? సాక్షాత్కారం అయిన వెంటనే లేట్ చేయకుండా సమయము, సంకల్పము, తనువు, ధనము, సంబంధాలు, ఈ 5 భగవంతుడికి మ్యాక్సిమం 1 నెల లోపలనే అన్ని సమర్పణ చేస్తుంటారు ఆయన. అర్థమైందా? అప్పుడు ఆయన ఏం చేశాడు, కరెంట్ అప్లై చేసేసుకున్నారు గవర్నమెంట్కి, వాళ్ళు శాంక్షన్ చేసేసారు, డబ్బు కట్టేశారు. ఈయన కూడా డబ్బు ఇచ్చేశారు బాబా యజ్ఞానికి. ఓం మండలం అని ఒక ఇల్లు ఆయన కేటాయించేశారు. ఆయనకి 5 ఇళ్ళు ఉండి అంటే అప్పుడు అక్కడ సింధు హైదరాబాద్లో.
కేటాయించారు. ధైర్యంతో ఒక అడుగు ఎత్తే 1,00,000 అడుగులు అన్నాడు. ఏమేమి వేసాడు ఆయన? ఫస్ట్ వజ్రాల వ్యాపారం మానేశాడు. మనం ఎవరైనా మానేమో అలాగా? వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇంకోటి ఏదైనా మానేమో? సమయాన్ని సర్వేశ్వరుడికి అర్పణ చేసాడు అక్కడ. ఫస్ట్. 2, స్థూలమైన ధనాన్ని, లెక్కలు చూస్తే లేట్ అవుద్దని స్థూలమైన ధనాన్ని పట్టుకొచ్చి ఓమన్లో స్థాపించి రాధకి ఆవిడకి ఇచ్చేసారు, మా అమ్మకి. మనం చేసాం అలాగా? మన వ్యాపారం, వజ్రాల వ్యాపారంలో ఉన్నదంతా పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. మరి మనం ఎవరైనా చేసామా? ఆయన కొడుకు కూడా డబ్బు ఇమ్మంటే అక్కడ సంబంధాన్ని సంభాళించాడు, కానీ సంబంధాన్ని జోడించలేదు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్న పాయింట్. కొడుకుని వదిలేయలేదు, తిట్టలేదు. నాన్న, నువ్వు ఇది తాతలు సంపాదించింది కాదు, నేను కష్టపడి సంపాదించాను, నువ్వు ఇందులో పట్టుకెళ్ళి వడ్డీకి వ్యాపారం చేసుకుని బాబాకు వడ్డీ కూడా ఇయ్యి అని అన్నాడు. అంటే అక్కడ బాబా ఏం చెప్పారు? కుటుంబాన్ని సంభాళించు, కానీ సంబంధం పెట్టుకోకన్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు ఎన్నోసార్లు. సినిమా యాక్టర్లో హీరోయిన్ చాలా లీనమై యాక్ట్ చేస్తారు, రియల్ భార్యాభర్తల్లాగా. కానీ వాళ్ళు కాదు, రియల్ కాదు వాళ్ళు. అలాగే సంభాళించారు అక్కడ. వెంటనే బాబాయ్ ఏమనుకున్నాడు? స్థూలం ఈయన దగ్గర ఉన్నది. స్థూలం ఏముంది జన్మలో? శరీరం, ధనం, సంబంధం. ఈ 3 అర్పణ చేయటం. వెంటనే ఏం చేశాడంటే, కరెంటు వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వచ్చి మీటర్ బిగించేసి సర్వీస్ వైర్ మనం తెచ్చుకోమని అలాగే వెళ్ళిపోతున్న కరెంట్ని మన ఇంటికి ఇచ్చి మళ్ళీ అది అలాగే వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఎంత బాగా అర్థం చేయించారు బాబా నాకు అది. మరి బాబా పిల్లలందరికీ ఒక శక్తికరణం ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? ఎంత టైంలో ఎంత అర్పణ చేశారు, ఎన్ని లెక్కలు ఉంటాయి ఆయనకి, భగవంతుడికి. అర్థమైందా? మాకు చాలా కొన్ని పనులు ఉంటున్నాయి. అయితే చాలామంది ఈ సిస్టమ్కి అలవాటు అవి వాళ్ళ మనసు అమృతం తాగలేకపోతే ఎలా అయితే ఉండలేరో, భోజనం చేయకపోతే ఎలా అయితే ఉండలేరో, అలాగే బాణి అన్నీ తెలుసు వాళ్ళకి, అయినా వినాలని ఉంది కాబట్టి బాబా చెప్పిస్తున్నారు. మ్యాక్సిమము బాబా ఈ సైన్స్ సాధనాలు సమాప్తి అవి వరకు కూడా చెప్పమనే నాకు అనుభవం చేశారు, చెప్తారు కూడా అని బాబా. కొత్త పాయింట్లు వస్తున్నాయన్నమాట అండి. అందులో తీరుతుంటే రత్నాలు లాంటి పాయింట్లు దొరికేస్తున్నాయి. రత్నాలు అన్నమాట. ఒకటి మీకు ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు, అయినా ఒకటి చెప్తున్నాను, ఆప్ చేస్తాను. ఆశీర్వాదాలు అనే పురుషార్థం చేయండి అన్నారు బాబా 2003లో కోసం. అది ఆశీర్వాదాలు అనేవి ఒక లిఫ్ట్ లాంటిది అని చెప్పారు. మెట్లెక్కి వెళ్తే ఆవేశం వస్తుంది, లిఫ్ట్ ఎక్కి వెళ్తే ఆనందం అనిపోతుంది కదా. ఆ ఆశీర్వాదాలు అటండి, జ్ఞానము, యోగము, ధారణ అనే 3 సబ్జెక్టులో కూడా ఫుల్ మార్కులు ఇచ్చేస్తుందట. మనం దాన్ని జ్ఞానం వినకపోయినా, ధారణ చేయకపోయినా, యోగం చేయకపోయినా, ఈ ఆశీర్వాదాలు అనేటువంటి పురుషార్థి ఆత్మకి ఈ 3 సబ్జెక్టుల్లో నిండుగా మార్కులు జమ అయిపోతాయి అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది ఆ పాయింట్ నాకు. ఎలా జమ అవుతాయి అనేది ఇంకో చోట చెప్పారు బాబా అక్కడ. ఏమనంటే ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే, నువ్వు దుఃఖం తీసుకోకూడదు, దుఃఖం ఇవ్వకూడదంట, అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయంటున్నారు.
దుఃఖం తీసుకోవటం ఏంటి, దుఃఖం ఇవ్వకపోవటం ఏంటి? మళ్ళీ ఇంకో వాణి దాన్ని అక్కడ కనెక్షన్ పెట్టుకోవాలి. దుఃఖం తీసుకోవటం అంటే మిమ్మల్ని పొగిడినప్పుడు సంతోషిస్తున్నారు, నిందించినప్పుడు కుమిలిపోతున్నారు. ఆ కుమిలిపోవటంలో వాళ్ళకి అది శాపంగా తయారైపోద్ది అక్కడ ఆతల వాళ్ళకి. అందుచేత ఇక్కడ బాబా టెక్నికల్ పాయింట్ ఏం చెప్పారంటే, ఒక అరటిపళ్ళు హస్తం కొన్నాం మనం ఒక 50 రూపాయలకి. అది రోజు తీసుకుంటున్నాం, లాస్ట్కి వెళ్ళేటప్పటికి 2 అరటిపళ్ళు కుళ్ళిపోయినాయి అనుకోండి. 50 రూపాయలు ఎట్టి కొన్నామని కుళ్ళిపోయిన ఆ అరటిపళ్ళు తినం కదా, మనం బయట పాడేస్తాం. అలాగే సంస్కారానికి వశమైన ఆత్మైన, వెనుకటి జన్మల కర్మల ఖాతాతో మన ఎదురుగా పరీక్ష నిమిత్తమైన ఆత్మైనా, వాళ్ళు ఎంత మనల్ని కఠినంగా దుఃఖం ఇచ్చినా స్వీకరించకూడదు అంటున్నారు బాబా అక్కడ. అప్పుడు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అంటారు. ఎంత స్టేజ్ చెప్పారు చూడండి బాబా. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, నువ్వు దుఃఖం ఎవరికైనా. దుఃఖం ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? నువ్వు డిమాండ్ చేసినప్పుడు, కమాండ్ చేసినప్పుడు తప్పకుండా దుఃఖం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానన్నారు అనుకోండి, మనం వెళ్ళొద్దన్నాం అనుకోండి, దుఃఖం వస్తుంది. అయితే అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది మళ్ళీని, తర్వాత చెప్తాను ఆ పాయింట్. అంచేత మనం అక్కడ అల్పకాలిక ప్రాప్తిని సదాకాలికంగా భావించి, ఏ ఆత్మైన పాత్ర అభినయిస్తున్నప్పుడు నువ్వు అక్కడ కోఆపరేట్ చేసినప్పుడు ఆ అల్పకాలిక ప్రాప్తి ఆత్మ నిలబడి ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అది అల్పకాలికమని పశ్చాత్తాపడి తప్పకుండా ఇది పోగొట్టుకున్నానని అనుభవం అవుద్ది అన్నారు బాబు. చాలా డీప్గా ఉంటాయి ఆ పాయింట్స్, తర్వాత చెప్తాను. క్లియారిటీ ఒక దాంట్లో ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది చక్కగా. ఇప్పుడు శివబాబాకి తెలుసు మధ్యస్థంగా ఉండట్లేదు బ్రాహ్మణాత్మలో, చాలా అబ్నార్మల్గా ఇక్కడే మహారాజులుగా అయిపోతున్నారని తెలుసు ఆయనకి. ఆ సమయంలో ఆయన కట్ చేయాలంటే ఒక సంకల్పం చేశాడంటే వెళ్ళిపోద్ది బయటకు ఆత్మ. ఏం చేతంటే భగవంతుడు సంకల్ప శక్తి చేత ఈ సృష్టి నడుస్తుంది. అనాదిగా సంకల్పం చేసి వదిలేశారు దీన్ని. గడియారానికి 4 గంటలకు లేగాలని మీరు అలారం కీ ఇచ్చి చిన్న ముళ్ళు, అలారం కొట్టే ముళ్ళు 4 మీద పెట్టేయండి, హాయిగా నిద్రపోండి. అది 4 అవగానే కొట్టేస్తుంది. అలాగే భగవంతుడు ఈ విధంగా సిస్టమ్ తయారు చేసేసారు. కాబట్టి దుఃఖం నువ్వు ఇవ్వకుండా ఎవరికి, నువ్వు దుఃఖం తీసుకోకుండా ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అన్నారు బాబా. ఆశీర్వాదాలు ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు యోగం చేయకపోయినా, ధారణ చేయకపోయినా, జ్ఞానము, యోగము, ధారణ, సేవలో 3 కూడా మార్కులు వచ్చేస్తాయి అన్నారు బాబా. ఎంత ఇప్పుడు ప్రపంచంలో నాకు తెలిసినంత మట్టుకి ఈ పాయింట్ మహారథులు కూడా తెలియదు అవుతుంది, తెలీదు, వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే సముద్రం అపారంగా ఉంటుంది. పై వలేస్తే నావలో వెళ్ళి, లేకపోతే ఏదో ఉంటారు కదా బోట్లో వెళ్ళి వలేసారనుకోండి, చేపలు దొరుకుతాయి. అదే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని నీటిలో కనపడి కళ్ళజోడి పెట్టుకుని అడుక్కెళ్తే రత్నాలు కనపడతాయి, ఎన్నో విచిత్రాలు కనపడతాయి అక్కడ. కాబట్టి జ్ఞానరత్నాలకి విలువ ఇవ్వండి. చాలా అదృష్టవంతులు మీరు.
మీకు ఇప్పుడు ఈ బట్టీలో ఫౌండేషన్ ఏంటంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటలు అయ్యేటప్పటికి చక్కగా ఒక సంవత్సరం వాణీలు పాయింట్ కింద తీసేస్తున్నారు బాబా. కొన్ని వాణీలు స్లిప్ అయిపోతున్నాయి. అక్కడ దీంట్లో సామాన్యమైనటువంటి పాయింట్ ఉంది తీసేయి, దీంట్లో సామాన్యమైన పాయింట్ ఉంది తీసేయి అని అలా చేయించేస్తున్నారు. ఈ విధంగా చూస్తే 45 రోజుల్లో 45 సంవత్సరాల వాణీలు మీకు 40 రోజుల్లో అయిపోద్ది. అంటే వెళ్ళి 90 నుంచి వెళ్తే తగ్గిపోతాయి వాణీలు. నేను అనుకున్నాను ప్రతిరోజు ఇలా చేయించే బాబా, మేము ఏం చేస్తామంటే యోగం చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటాం. తీసుకుని ఇవ్వట్లేదు బాబా. చాలా పెద్ద బట్టి ఉంది అక్కడ, నువ్వు స్టేజ్ మీద ఇవన్నీ చెప్పాలి అని 5 నుంచి 7 గంటల వరకు ఎంతో శక్తి ఇచ్చి కూర్చోబెట్టి, ఇంకా కళ్ళు కూడా మసకేస్తున్నాయి ఆ టైంలో. చిన్న అక్షరాలు ప్రింట్ చేశారు అప్పుడు. బాబా చెప్పి అలాగా మళ్ళీ ఇది సెల్ ఫోన్ లైట్ వేసుకుని స్పెషల్గా చూపించుతున్నారు బాబా. అంటే 40 రోజుల్లో ఇంకా కోర్సు లేదు, అయిపోయింది మీకు. ఇంకా సింపుల్. ఇప్పుడంటే జంప్ చేయించేసాడు వాణిలో 4-3. అప్పుడు ఆ జంప్ చేయించే వాణిలో కూడా ఏ చిన్న పాయింట్ ఉందో చెప్తారు మీకు. అర్థమైందా? అనుభవిందా? ఆంధ్రప్రదేశ్లో గొప్ప అద్భుతమైనటువంటి వరదానాన్ని, అంధకారాన్ని తొలగించే వాళ్ళు ఆంధ్రులు అని చెప్పారు బాబా. మొత్తం విశ్వంలో ఉన్న అంధకారాన్ని అందరినీ తొలగించేస్తారన్నమాట బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. కాబట్టి ఒక్కొక్క రోజు బాబా ఏదైనా కారణం వలన, ఇవి వర్క్ ఉండటం వలన, లేకపోతే ఆ వర్క్లో నిమగ్నం అవటం వలన బద్దకించినా కానీ మీరు ఇవాళ రాలేదని ఆలోచించకండి. అంత ముందు వచ్చింది రివిజన్ చేసుకోండి. ఆ రివిజన్ చేసుకోవటంలో ఇంకా డెప్త్ వచ్చేస్తుంది మీకు. అర్థమైందా? డేలా అవ్వకండి. ఇవాళ రాలేదని డేలా అవ్వకండి. ఒకరోజు, వారానికి ఒక రోజు ఉపవాసం ఎందుకు పెడతారు? ఆహారం లిమిట్ ఎందుకు చేస్తారు? జీర్ణ అవస్థ బాగోటానికి. అలాగే మీరు ఒక రోజు బాబా నన్ను ఎందుకు కట్ చేస్తున్నారు? మీకు అంతకుముందు చెప్పింది మళ్ళీ పెట్టుకుని రివైజ్ చేసుకున్నా కట్ చేస్తున్నారని నాకు అనిపించేశారు బాబా ఇప్పుడే. ఎందుకంటే ఊరికే చెప్పి మొత్తం వాణిల సారం అంతా చెప్పేయచ్చు. లేదు, కట్ చేస్తారు బాబా. నేను ఇలా ఏం చేశానంటే ఇంకో 10 సంవత్సరాలు చెప్పేద్దామంటే బాబా వద్దు, నువ్వు అసలు ఖర్చు లేదు, కట్ చేసి అన్నారు బాబా. ఎక్కువ పెట్టినప్పుడు సారం ఇవ్వలేవని చెప్పారు బాబా. ఓన్లీ 69 నుంచి 80 వరకు ఇస్తున్నారు. మిగిలిన వాటిలో చాలా అన్కామన్ పిక్యులర్ వాణీలు ఉన్నాయి, అయితే ఇమ్మన్నారు బాబా. 10వ తారీఖు కల్లా మొత్తం అవన్నీ క్లోజ్ అయిపోవాలి. అది చాలా సింపుల్గా చెప్పేశారన్నమాట. ఎలాగంటే అండి, బుక్ మీకు కొనుక్కోవాలి. మీరు పలానా పేజీలో, పలానా పేరాలో, పలానా లైన్లో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఉంది, అండర్లైన్ చేసేసుకోమని మీకు బుక్ ఇచ్చేస్తారు. బుక్ మీరు తీసుకోవాలి. అక్కడ స్టేజ్ మీద అలా చెప్తారు. ఒకళ్ళకి ప్రశ్న వేస్తారు, రెండో వాళ్ళు ఆన్సర్ చెప్పేస్తారు. నాకు అసలు బుక్ ఎక్కలేకుండా స్టేజ్ ఎక్కమన్నారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, దాది శరీరంలో రావటం మానేసి, ఇంకా చెప్పటం మానేసి, చెప్పింది రివిజన్ చేస్తున్నారు అంటే బాబా అతని రుణము ఎన్ని జన్మలు ఎత్తినా నిలువెత్తి మన దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసిన, మన శరీరంలో అనుభవం ఇచ్చేసిన, మన ఆస్తి ఐశ్వర్యాలు, శ్రీ సంపదలు, వస్తువులు, వైభవాలు అన్నీ కూడా ఆయనకి అర్పణ చేసినా కూడా రుణం తీర్చుకోలేము. ఇంత అద్భుతమైనటువంటి వాణిని ఎనాలిసిస్ రిపోర్ట్లో మీ అందరి కోసము ఉపయోగించుకుంటున్నాడంటే ఈ యూట్యూబ్ని గొప్ప గ్రేట్ తండ్రి అన్నమాట. గ్రేటెస్ట్ తండ్రి, గ్రేటెస్ట్ ఫాదర్. క్రీస్తు కూడా అదే ఏమంటారు, ఆయన పరలోకనందు ఉన్నాడు తండ్రి, నేను దేవుని కుమారుణ్ణి అంటాడు. కాబట్టి మీకు ఒక శక్తికరణం కావాలి అంటే భగవంతుడు, మీకు ఇవ్వాలి అంటే భగవంతుడు
వేపాకులు చెప్పాను కదా, లెక్కట్లేం మనం. ఒక కొమ్మకి వెళ్ళి లెక్కెట్టేటప్పటికి మళ్ళీ మర్చిపోతాం ఆ కొమ్మగా ఇంకో కొమ్మకి వెళ్తానికి. ఒక చెట్టుకే ఒక 40 అడుగులు ఎడల్పు, ఒక 60-70 అడుగులు ఎత్తులో ఉన్న చెట్టు ఆకులే లెక్కట్లేకపోతున్నాం అంటే, అనంత విశ్వాన్ని పరిపాలించే ఆ పరమాత్మలో ఉన్న శక్తి కిరణాలు, శాస్త్ర కిరణాలు, విశ్వ కళ్యాణానికి ఇచ్చే కిరణాలు, ఆరోగ్య కిరణాలు, వాస్తుశాస్త్ర కిరణాలు, భూగోళ కిరణాలు, సైంటిఫిక్ కిరణాలు, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ అన్నమాట. అర్థమైందా? ప్రతి శాస్త్రము భగవంతుడి నుంచే ఉత్పన్నమవుద్ది. నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఇంకా తర్వాత చెప్తాను. ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి కాబట్టి ఈరోజు చెప్పారు బాబా. సపోజ్ రేపు వర్క్ని చేయలేదనుకోండి వాణి, దీన్ని రిపిటేషన్ చేసుకోండి. ఇంకా లోతుకి వెళ్ళండి, రత్నాలు దొరుకుతాయి. ఎన్నో రంగురంగుల చేపలు కనపడతాయి, ఎన్నో జీవరాశులు కనపడతాయి. కానీ అక్కడికి వెళ్ళటానికి నీటిలో కనపడే కళ్ళజోడు కావాలి, ఆక్సిజన్ సిలిండరు కూడా ఉండాలి. ఈ వల పనిచేయదు. ఈ రెగ్యులర్ స్టూడెంట్ లాగా రోజు క్లాస్కి వెళ్ళిపోయి ఏదో వినేసాం వచ్చేసాం. ఇంకా బయట గవర్నమెంట్ దాంట్లో అయినా సిలబస్ లిమిట్ ఉందేమో కానీ మనకు లేదు. మనకు లిమిట్ లేదు. ఏం వింటున్నారో వాళ్ళకే తెలియదు, ఏం చెప్తున్నారో వీళ్ళకే తెలియదు. కాబట్టి బాబా ఒక యూట్యూబ్ ద్వారా, ఒక సైంటిఫిక్ సిస్టమ్ ద్వారా విశ్వానికి జ్ఞానం ఇచ్చేస్తున్నాడు అంటే మనం ఎవ్వరం కూడా ఆయన రుణం తీర్చుకోలేము. ఒక్కొక్క వాక్యము కోటాను కోట్ల భాగ్యాన్ని ప్రసాదించేస్తుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివతండ్రి, సర్వ మానవాళికి నీ శక్తిని అనుభవం చేయించు బాబా. జ్ఞానం వాళ్ళకి అనుభవం అవ్వకపోయినా నీ శక్తిని అనుభవం చేయించండి బాబా. ఇలాగే కోటి పుస్తకాల సేవ ధనం ఇచ్చే కొలిది చేయమన్నారు కాబట్టి ఆ కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మ యొక్క శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి నేను కూడా ఎంతో కొంత త్యాగం చేసుకోవాలి అని సంకల్పం ప్రసాదించండి శివబాబా. వాళ్ళకి సేవ కోసం ఇచ్చినటువంటి వాహనాలు, వాళ్ళు ఏదైనా బట్టెలకైతే వెళ్తున్నప్పుడు వాళ్ళు అద్రోహించిన వాహనాలు కూడా మీ శక్తి కిరణాలతో నడిపించి విశ్వానికి ఆ శక్తి కిరణాల ద్వారా పావనం చేసేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ బాబా.